అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఏదైతే 75% బాగుందో వారు ఆ మంచి పనులు ఆచరించి సత్కర్మలు చేస్తే కనుక దైవబలం చేత అంతా కూడా మంచి జరిగే అవకాశం. Only Milo stamping have some problems. హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ పండగ అందరూ బాగా సెలబ్రేషన్ చేసుకొని ఉంటారు కదండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను ఈ ఉగాది ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నామో, అట్లాగే నేను ఏ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చానో కూడా మీకు చూపించేస్తాను. అలాగే మేము ఉగాది పోట్లాక్ కూడా జరుపుకుంటున్నామండి. ఆ వీడియో కూడా ఇందులోనే. ఉగాది వచ్చేసి మనకు గురువారం వచ్చింది కదండి, అందరికి ఆఫీసు స్కూల్స్ ఉంటాయి అని చెప్పేసి మేము సాటర్డే మా ఇంట్లోనే ఈసారి ఉగాది పోట్లాక్ పెట్టేసుకున్నాను. అందరిని ఇన్వైట్ చేస్తున్నానండి. అది కూడా ఈ వీడియోలోనే మొత్తం కలిపి మీకు చూపించేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సరే, ఇంకెందుకు లేటు, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ మీకు చూపిస్తుంది, ఇది కిచెన్ టాప్ మీద అంటిస్తానికి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఇక్కడ కలర్స్ ఉన్నాయి చూస్తున్నారా, కానీ నేనైతే మార్బుల్ లాగా ఉంటదని చెప్పేసి బ్లాక్ తీసుకున్నానండి. ఎందుకంటే చుట్టూ వచ్చేసి నాకు లైట్ కలరు, అందుకని బ్లాక్ అయితే బాగుంటదని చెప్పేసి మార్బుల్ లాగా ఉంటదని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఆల్రెడీ నేను కిచెన్ టాప్ మీద వేరే స్టిక్కర్ ఒకటి ఓల్డ్ అంటించున్నానండి, అది ఇప్పుడు మీకు చూపిస్తా. నేను ఆల్రెడీ ఈ కిచెన్ టాప్ మీద ఓల్డ్ స్టిక్కర్ అంటించానని చెప్పాను కదండి. ఇదిగోండి, ఇది అంటించి ఒక 3 years అవుతుంది. ఎందుకంటే మనం ఇంకా వాడుతూ ఉంటాం కదా, అదంతా చినిగిపోయి పోతా ఉందండి. మళ్ళీ దాని మీద పసుపు కానీ కారం ఏదైనా పడినా పోలేదనుకోండి, మళ్ళీ మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు తెలిసిన సంగతే కదండి, ఇంకా మనకు ఫైన్ వేస్తారని చెప్పేసి ఇంకా మళ్ళీ దీన్ని తీసేసి కొత్తది అంటిద్దామని చెప్పేసి ఆర్డర్ పెట్టేశాను. దాదాపుగా చేత్తో వచ్చేసింది, చాక్తో లేపుతుంటే వచ్చింది. ఇదిగో ఇక్కడ మనం ఎక్కువ వాడాం కదండి, అది లేచి రాదని చెప్పేసి ఇక్కడ హెయిర్ డ్రైయర్ ఉంటే హెయిర్ డ్రైయర్ తో మనం కొంచెం ఇలాగ పెట్టేసామని అనుకోండి, ఆ హీట్ కి ఏంటంటే ఆ పేపర్ అనేది అదిగో అలా లేచి వచ్చేస్తా ఉంటది, కొంచెం ఈజీగానే వస్తుంది. అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగో మనకి బోర్డు పైన చూసారా ఇలాగా కనిపిస్తా ఉంది కదా, దీనిపైన దవాన్ స్ప్రే కొట్టేసేసి ఒక స్క్రబ్ పెట్టి రుద్దామనుకోండి, అసలు మొత్తం పోయి తెల్లగా వస్తుంది. ఇక్కడ మా హస్బెండేనండి కొంచెం హెల్ప్ చేస్తా ఉన్నారు నాకు. ఆ రోజు సండే క్లీన్ చేస్తా ఉన్నామండి ఈవినింగ్. అసలు చూసారా బయట ఏంటో ఎంత పెద్ద గాలి వేస్తుందని చూస్తే లైట్ గా ముత్యాల్లాగా స్నో అనేది పడుతూ ఉందండి. మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో, గాలి అయితే బీభత్సంగా వేస్తుంది. సౌండ్ వినండి మీరే. చూసారా అండి, ఆ రోజు అసలు గాలి ఎందుకో బాగా వేస్తా స్నో కూడా ముత్యాల్లాగా చిన్న చిన్నవిగా అసలు భలే పడిందండి. అసలు నేను ఇలాగా బయట వీడియో తీసుకొని వచ్చే లోపల మా హస్బెండ్ చూసారా మొత్తం నీట్ గా క్లీన్ చేసి పెట్టేశారండి. అసలు చాలా హెల్ప్ చేశారు నాకు. ఇంట్లో మా పిల్లలు మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారండి. ఇలాంటి ఏమైనా ఉన్నా కూడా చెప్తారన్నమాట, సాటర్డే సండే పెట్టుకోమా, లేదంటే సాటర్డే సండే చేసుకో, మేము కూడా హెల్ప్ చేస్తాం కదా అని అంటూ ఉంటారు. అందుకే వాళ్ళు ఉన్నప్పుడే కొద్దిగా ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాను. ఇది ఈ స్టిక్కర్ అంటించడం కూడా మొత్తం మా హస్బెండే మొత్తం దగ్గరుండి నీట్ గా అంటించేశారు. చూసారా అసలు నిజంగా ఒక కొత్త లుక్ వచ్చిందండి నా కిచెన్ లో అయితే. అసలు ఇది ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను, ఇది తెప్పించి అంటించాలని చెప్పేసి ఇప్పటికి కుదిరింది. అందులోనూ ఉగాది కదండి, కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. మరి మన ఇంటిని కూడా అందంగా తీర్చిదిద్దుకోవాలి కదండి, అందుకే ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. అది వచ్చేసి ఒక పక్కే అంటించామండి. ఈ సింక్ పక్కన అంటిస్తానికి నాకు ఇంకా అది సరిపోలేదు, మళ్ళీ అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను. అది
ఎప్పుడు అంటించానో కూడా చెప్తాను. ఈ లోపల చూడండి స్నో కూడా ఎక్కువైపోయింది. తర్వాత మరుసటి రోజు సాయంత్రము వాణి స్టోర్ కి అయితే వచ్చామండి. వాణి స్టోర్ అంటే ఇండియా స్టోర్. ఇక్కడ మనకి వెజిటేబుల్స్, ఇంట్లోకి కావాల్సిన సామాన్లు, పూజ సామాన్లకు సంబంధించినవి అన్ని నేను ఇక్కడ వాణి స్టోర్ లో తీసుకుంటూ ఉంటాము. ఇండియా గ్రోసరీస్ అండి. ఇక్కడ ఏమేం కావాలో మొత్తం తీసేసుకొని ఇలా కార్ లో పెట్టేసుకొని మళ్ళీ అక్కడ నుంచి వాల్మార్ట్ కి అయితే వెళ్ళామండి. ఎందుకంటే నేను చెప్పాను కదా పోట్లాగు మన ఇంట్లోనే పెట్టుకుంటున్నామని. ఇక్కడ మీకు హోమ్ వుడ్ సూట్స్ కనపడుతుంది కదండి. ఇది ఒక హోటల్ అన్నమాట. అమెరికాలో వచ్చినప్పుడు ఫస్ట్ ఈ హోటల్లోనే దిగాము. ఇది వాల్మార్ట్ పక్కనే ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా హోటల్ చూసుకుంటూ ఉంటాము. ఇదేనండి వాల్మార్ట్. లోపల మనకు కావాల్సిన వెజిటేబుల్స్ వస్తువులు కూడా ఇక్కడ కూడా దొరుకుతాయి. ఇండియా స్టోర్ లో దొరుకుతాయి, ఇక్కడ దొరుకుతాయి అండి. ఎక్కడైనా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మాకు ప్లేట్లు, స్పూన్లు, బౌల్స్ తెచ్చుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము. ఒకసారి వాల్మార్ట్ వీడియో కూడా మీకు తీసి ఒకసారి అప్లోడ్ చేస్తానండి. ఇప్పటికే ఈ వీడియో చాలా లాంగ్ అయిందని అనిపిస్తుంది. మరి పండగ ముందు నుంచి నేను చేసిన షాపింగ్, అలాగే పండగకి ఏమేమి తీసుకున్నాను, మా ఇంటిని ఎట్లా డెకరేషన్ చేశాను, మరి అన్ని మీకు చూపించాలి కదండి. అందుకే కొంచెం లాంగ్ అయింది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో లాస్ట్ వరకు. చాలా బాగుంటుంది. వాల్మార్ట్ అయిపోయింది కదండి. ఇది వచ్చేసి బిఫోర్ ఫెస్టివల్ డే అంటే రేపు పండగ అనగా ఈ ముందు రోజు మరి మనకి ఉగాది పచ్చడి చేసుకోవాలంటే అన్ని ముందే తెచ్చుకోవాలి కదండి. నేను మా ఫ్రెండ్ విజయ ఇద్దరం కలిసి అయితే నమస్తే గ్రోసరీస్ కి వచ్చాం. ఇదిగో చూసారా అప్పుడు కూడా స్నో లైట్ గా పడుతూ ఉంది. చిన్నగా ముచ్చాల్లాగా పడుతూ ఉన్నాయండి. మేము నమస్తే గ్రోసరీస్ కి వచ్చామండి. ఇది ఫార్మింగ్టన్ లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఉగాది కిట్ అనేది ఫ్రీగా ఇస్తారు. ఇక్కడ మనం ఎనీ వెజిటేబుల్స్ గానీ లేదంటే ఇంట్లోకి ఏమన్నా కొనుక్కోవాలన్నా కూడా ఏమన్నా కొంటేనే మనకు ఉగాది కిట్ అనేది ఫ్రీగా ఇస్తారు. అందుకని చెప్పేసి నేను మా ఫ్రెండ్ ఆఫ్టర్నూనే వచ్చేసామండి. మళ్ళీ ఈవినింగ్ అనుకోండి పెద్ద లైన్ ఉంటది అనమాట. అందరు ఆఫీస్ నుంచి వస్తారు కదా, అందుకని చెప్పేసి మేము ముందే వెళ్ళిపోయాము. ఇంటికి వచ్చాక చూపిస్తున్నానండి. నేను అక్కడ వెజిటేబుల్స్ తీసుకున్నాక ఇదిగో ఇలాగ కవర్ లో ఒక కిట్ ఇస్తారు. ఏమేమి ఇచ్చారు పిచ్చేస్తాను. ఇదిగోండి 2 తమలపాకులు అయితే ఇచ్చారు పెద్దవి. అలాగే 2 అరటిపళ్ళు చిన్నవి అయితే ఇచ్చారండి. అలాగే మామిడి ఆకులు కూడా ఇచ్చారు. తోరణం కట్టుకోవచ్చు కదండి. నేను అవి ఎక్కడ పెట్టానో కూడా చూపిస్తాను మీకు. అలాగే చింతకాయ ఒకటి ఇచ్చారండి. అసలు ఈ చింతకాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా మెయిన్ వచ్చేసి మనకు కావాల్సింది వేపపూత. ఇది లేకపోతే ఉగాది పచ్చడే లేదు కదా. ఈ వేపపూత కోసమేనండి అందరం క్యూ కడతా ఉంటారు. సాయంత్రం వెళ్ళి చూడండి ఇంకా అక్కడైతే చాలా పెద్ద క్యూ ఉంటది. అలాగే చెరుకు గడ కూడా చిన్నది ఇచ్చారండి. అంటే బెల్లం బదులుగా ఇచ్చారు చెరుకు గడ. అలాగే ఇక్కడ మామిడికాయ చూసారు ఎంత పెద్దది ఇచ్చారో. నేను ఆల్రెడీ వాణి స్టోర్ వెళ్ళినప్పుడు మామిడి పండు చిన్నది అయితే తీసుకున్నానండి. అది నాకు $7 పడింది. ఇక్కడ పెద్ద మామిడి పండే ఇచ్చారండి నమస్తేలో. బాగుంది అనిపించింది. అలాగే పక్కన ఆరెంజ్ ఫ్రూట్ కూడా ఇచ్చారు దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి. ఇదండి మా ఉగాదికి ఫ్రీగా వచ్చిన ఉగాది కిట్. ఫ్రీ ఏం కాదులేండి. ఆ పక్కన వెజిటేబుల్స్, పూలు అవన్నీ కొన్నాను కదా. కొన్నందుకు మాకు ఈ కిట్ ఇచ్చారు. మన ఉగాది పండగ రానే వచ్చేసిందండి. ఇదిగో క్లీన్ చేసేసుకున్నాను. ముందు రోజు అమావాస్య కదా, మరుసటి రోజు ఇల్లంతా ఊడ్చి తుడుచుకొని ముగ్గులైతే వేసేసుకున్నానండి దేవుడి గుడి ముందు. ఈ ముగ్గులు కూడా ఉగాది థీమ్ వచ్చేటట్లు మామిడి పళ్ళు మీద పక్షులు వాళ్తున్నట్టు ముగ్గులైతే వేసుకున్నానండి. నేను నా పూజా రూమ్ క్లీన్ చేసేటప్పుడు చెప్పాను కదండి, ప్రతి గురువారం నేను రాగి చెంబుని శుభ్రం చేసుకొని మళ్ళీ పసుపు కుంకుమలు పెట్టుకొని వాటర్ నింపుకొని సుగంధ ద్రవ్యాలు వేసుకుంటానని. అలానే ఆ రోజు కూడా నేను రాగి చెంబుని శుభ్రం చేసుకొని దీపారాధన అయితే చేసుకున్నానండి. అలాగే లలితాదేవి నవరాత్రులు కూడా వచ్చినాయి అని చెప్పాను కదా, లలితాదేవమ్మకు కూడా పూజ చేసేసుకొని నేను పీఠం అయితే పెట్టుకోలేదండి, లలిత చదువుకుంటూ ఉన్నాను ప్రతిరోజు కూడా. ఇలాగా ఈశాన్యంలో రాగి చెంబుని పెట్టుకొని ధూపం చూపించుకున్న తర్వాత అలాగే ప్రతి గురువారము నేను కామాక్షమ్మ దీపం కూడా శుభ్రం చేసుకుంటానని చెప్పాను కదండి. ఆ రోజు కూడా ఆ కామాక్షమ్మ దీపం శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. మామిడి ఆకుల్ని ఇట్లాగా తోరణం లాగా దేవుడి మందిరానికి అయితే పెట్టేసుకున్నానండి. మరి ఉగాది రోజున మెయిన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఉగాది పచ్చడే కదా. ఇదిగోండి ఉగాది పచ్చడి నేను ఎలా చేశానో కూడా మీకు చూపించేస్తాను. వాళ్ళు చింతకాయ ఇచ్చారు కదండి, నేను ఈసారి చింతపండు కొద్దిగా వేసి ఇది కూడా కొద్దిగా వేసి వేడి వాటర్ లో వేసి నానబెట్టుకుందాం అనుకుంటున్నాను. అబ్బా ఇది చూడగానే నోరు ఊరిపోతుందండి. అసలు ఒక్క ముక్క అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. చాలా తీయగా చాలా బాగుంది. దేవుడి దగ్గర నైవేద్యం పెట్టిన తర్వాతే తిన్నానులేండి. అలా చింతపండు నానబెట్టుకున్నాక కొత్త బెల్లం
బెల్లం ప్యాకెట్ కూడా ఓపెన్ చేసేసి బెల్లం పౌడర్ కూడా పక్కన పెట్టుకున్నాను. అలాగే మిరియాలు, కారం బదులు నేను మిరియాల పొడి వేసుకున్నానండి. మిరియాలని దంచి ఒక పక్కన పెట్టుకున్నాను. ఈ ఉగాది పచ్చడిని ఈ ఉగాది పండుగ రోజు ఎందుకు తినాలో మీకు తెలుసా? మామిడి పండులో తీపి, వగరు, పులుపు 3 కలిపి ఉంటాయండి. అలాగే మన జీవితంలో కూడా అంచనాలు వేయని క్షణాలే గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా చేసుకోవాలండి. ఈ మిరియాలు చాలా ఘాటుగా, కారంగా ఉంటుంది కదండి. జీవితం సప్పగా ఉంటే ఏం బాగుంటుంది మజా. అప్పుడప్పుడు ఛాలెంజెస్ ని కూడా ఎదుర్కోవాలిగా, అప్పుడే కదా ఒక కిక్ ఉంటుంది. అలాగే బెల్లము మన లైఫ్ లో వచ్చే చిన్న చిన్న క్షణాలను కూడా మధురంగా మార్చుకోవాలండి. జీవితంలో ప్రేమ, ఆనందం ఉంటే ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. అలాగే ఈ చింతపండు, ఇది చాలా పులుపుగా ఉంటుంది కదండి. మన లైఫ్ లో అనుకోకుండా వచ్చే మలుపులే మన ప్రయాణానికి కొత్త దారిని చూపిస్తాయి. మరి ఈ వేప పువ్వు, అసలు ఈ వేప పువ్వు చాలా చేదుగా ఉంటుంది కదా. మొదట్లో ఇది మనకి నచ్చకపోవచ్చు, కానీ కష్టాలు వచ్చినప్పుడే మనలోని అసలైన శక్తి బయటపడుతుంది. అదే మనల్ని బలంగా తయారు చేస్తుంది. ఇంకా ఉప్పు అన్ని రుచులని సమతుల్యంగా చేస్తుంది. అలాగే మన లైఫ్ లో కూడా అన్ని అనుభవాలను రుచి చూడాలి, అప్పుడే లైఫ్ అందంగా ఉంటుంది. ఈ పచ్చడి మనకి ఒక మంచి సందేశం చెబుతుందండి. అన్నిటిని మనం ఆనందంగా స్వీకరించాలి. నేను ఉగాది పచ్చడితో పాటు దేవుడికి నైవేద్యంగా రవ్వ కేసరి అయితే చేసి నైవేద్యంగా పెట్టానండి. ఈ ఉగాది రోజు అందరూ పులిహార, బొబ్బట్లు చేసుకొని ఉంటారు కదండి. నేనైతే ఆ 2 చెయ్యలేదు. నేను చెయ్యకపోయినా కూడా పులిహార, బొబ్బట్లు అయితే నా వరకు వచ్చినాయండి ప్రసాదంగా. నేనైతే స్వీకరించాను వాటిని. అసలు నేను ఆ రోజు బాధపడ్డాను కూడా, ఎందుకు చేయలేకపోయానా అని కూడా. నా బాధ ఆ దేవుడు విన్నాడో ఏమో. సరే, నాకు ఎట్లాగా పులిహార, బొబ్బట్లు వచ్చినాయో కూడా మీకు చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను ఈవినింగ్ వేసుకుంటున్నానండి ముగ్గు. ఎందుకంటే మార్నింగ్ మాకు వర్షం వచ్చేటట్లు అనిపించి నేను ముగ్గు వేసినా పోతదేమోనని వేసుకోలేదు. కానీ ఆఫ్టర్నూన్ మాకు ఎండ వచ్చింది. అమ్మయ్య ఎండ వచ్చింది, వెదర్ కూడా కొంచెం బాగుంది అని చెప్పేసి టకటక ఇంకా నీళ్లు చల్లేసేసి ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇంటి ముందు ముగ్గు వేసుకుంటేనే కదా అసలు ఆ పండగ వాతావరణం వచ్చేది. ఇంకా సాయంత్రం పూట రెడీ అయిపోయి ప్రసాదాలు, నైవేద్యాలు పెట్టేసేసుకొని దీపారాధన చేసుకొని దేవుడికి పూజ అయితే చేసుకున్నానండి. నేను మార్నింగ్ దీపారాధన చేసుకున్నాను అంతేను. పూజ అయితే అన్ని కూడా నేను సాయంత్రం చేసుకున్నానండి. ఎందుకంటే పిల్లలు ఆయన లేకుండా మనం ఒక్కళ్ళని చేసుకొని అది అసలు పండగలాగా అనిపించదు కదా. అందుకే సాయంత్రం వచ్చాక పిల్లలు, ఆయన అందరు వచ్చినాక పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. స్కూల్ నుంచి రాగానే తలకి నూనె పెట్టేశానండి. కొంచెం మర్దనాలా చేసి పెట్టేశాను. తలకలు పోసుకొని వచ్చారు. ఇంకా వాళ్ళకి అలాగా కుంకుమ పెట్టేసేసుకొని హారతి ఇచ్చేసానండి దేవుడికి. తర్వాత ఉగాది పచ్చడిని అందరం ప్రసాదం లాగా తీసుకున్నాము. ఇక్కడ నన్ను మా చిన్నవాడిని చూడండి, ఆ ప్రసాదం తినేటప్పుడే అమ్మో పుల్లగుంటదమ్మో, చేదుగుంటదో ఆ మనసులో ఒక ఫీలింగ్ లాగా ఉంటది కదా. కానీ అంత పులుపు, చేదైతే లేదండి, బానే ఉంది. ఊరక మా చిన్నవాడిని ఆట పట్టిస్తానికి నేను ఫేస్ అలా పెట్టేనందుకు వాడు కూడా చూడండి ఎలా పెడతాడు. నేను చెప్తున్నాను అనమాట, అంత పుల్లగా ఏం లేదు, నువ్వు అట్లా చెయ్యి, మాకు దేవుడి ప్రసాదము కళ్ళకద్దుకొని తినాలి అంటే మా పెద్దోడు నన్ను తిడుతున్నాడండి. నువ్వు అలా పెట్టావు కాబట్టి వాడు అలా పెట్టాడు, లేదంటే వాడు పెట్టేవాడు కాదు అని. ప్రసాదం కూడా చాలా తీయగా ఉంది, చేదున్నా కూడా తినాలండి ఈ రోజు. అలా అందరము ప్రసాదాలు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మన కలియుగ దైవము, ప్రత్యక్ష దేవుడు ఎవరండి, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. ఎస్వి టెంపుల్ కి అయితే వచ్చాము. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, కలిపురుషుని ఆరాధించాలి ఈ ఉగాది రోజున అని. అందుకని చెప్పేసి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వచ్చాము. ఇంకా కలిపురుషుడు అంటే ఎవరండి, మన సాక్షాత్ వెంకటేశ్వర స్వామే కదా, విష్ణుమూర్తి. అందుకే ముందు ఎస్వి టెంపుల్ కి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని అక్కడి నుంచి సాయిబాబా టెంపుల్ కి అయితే వెళ్ళామండి. ఇక్కడ డెకరేషన్ అయితే చూసారా ఎంత బాగా చేశారు, హ్యాపీ ఉగాది అని రాసి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మనకి శ్రీరామనవమి వస్తుంది కదండి, దానికి కూడా ముందే ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు. ఎస్వి టెంపుల్ పైన దర్శనం చేసుకుని అయిపోయాక కిందకు వచ్చాక ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారండి. ఇవైతే మనీ పెట్టే కొనాలి. ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళు కొంచెం స్నాక్స్ లా తీసుకున్నారండి. ఇవి వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్ $4 పడింది. లడ్డు కూడా ఇచ్చారండి, చాలా బాగుంది. అలాగే ఇక్కడ సుందరాకాండ పారాయణం కూడా చదువుతున్నారండి లోపల. కానీ లోపల వీడియో ఎలవలేదు, అందుకని చెప్పేసి బయట నుంచి చిన్న క్లిప్ అయితే తీసి చూపిస్తున్నా మీకు. అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయాక ఇలా సాయిబాబా టెంపుల్ కూడా వచ్చామండి. గురువారం రోజు వచ్చింది కదా పండగ, అందుకని సాయిబాబాను కూడా దర్శనం చేసుకుందామని వచ్చాము. రాజపూజ్యం 5, అవమానం 4. అంటే ఒకటి స్ట్రెస్తోనే ఉన్నారు కాబట్టి పర్లేదు, వీళ్ళు జాగ్రత్తగానే ఉంటారు. జాగ్రత్తగా ఉంటే ఇంకా బాగా చెప్పిన మాట విలువ ఉంటుంది వారికి. అలాగే 3వ రాశి మిథున రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 7. చాలా గడ్డు కాలం అని చెప్పొచ్చు వీళ్ళకి. అంటే ఆ మాట మనం ఎప్పుడైతే మన మాట వినరో
అక్కడ మనం అవసరం లేకుండా మాటలు మాట్లాడకుండా నియంత్రించుకుంటే కనుక ప్రారంభిస్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక చివరిది 12వ రాశి మీన రాశి. దీనికి ధనపరంగా బాగుంది. 14, 11 అని చెప్పుకున్నాము ఆదాయ వ్యయాలు. అలాగే రాజభోజ హోమానం 7-2 కాబట్టి చాలా బాగుంది. ఈ మన సాయిబాబా టెంపుల్లోకి అడుగు పెట్టగానే అక్కడ పంతులు గారు కూర్చొని ఈ ఉగాది రోజున రాశి ఫలాలు చెప్తూ ఉన్నారండి. అసలు చాలా మంది ఈసారి ఉగాది రాశి ఫలాలు చూసుకుంటే కొంతమందికి బాగుంది, కొంతమందికి ఆదాయ వ్యయాలు కొంచెం తేడాలు అయితే ఉన్నాయి కదండి. అందులోనూ సంవత్సరం పేరే పరాభవం అని వచ్చింది. అదేనండి, పరాభవ నామ ఉగాది కదా మనకు వచ్చింది. ఈ సంవత్సరం అంతా కష్టాలేమో అని అనుకుంటున్నారా? మీరు అలా అనుకుంటే పొరపాటేనండి. అసలు పరా అంటే లలిత పరా భట్టారిక అంటే అమ్మవారు, భవ అంటే శివుడు, పరాభవ అంటే చక్కగా అమ్మవారు శివుడు కలిసి ఈ సంవత్సరం అంతా మనల్ని కాపాడుతారు అని. అయినా మార్కండేయుడికే మరణాన్ని తప్పించిన వాడండి శివయ్య. ఈ గ్రహాలను తప్పించి మనకి అనుగ్రహం ఇవ్వలేడా? చక్కగా ఆ దేవుడి నామస్మరణం చేసుకోండి. ఈ గ్రహాలు అసలు మనల్ని ఏమీ చేయలేవు. మీకు నేను ఇందాక పులిహార బొబ్బట్లు చేసుకోకపోయినా కూడా నాకు ప్రసాదం లాగా దక్కిని అని చెప్పాను కదా, అది ఈ గుళ్ళోనేనండి. నాకు వచ్చేసి పులిహార ప్రసాదంగా ఈ సాయిబాబా టెంపుల్లో ఇచ్చారు. అసలు అది చూడగానే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. అంతకు ముందు ఏం జరిగిందంటే మా ఫ్రెండ్స్ అందరు కూర్చొని నేను ఈ రోజు పులిహార బొబ్బట్లు చేసుకున్నాము, ఈ రోజు ఉగాది రోజు కదా అని చెప్పేసి చెప్పుకుంటుంటే నాకెందుకో కొద్దిగా చివుక్కుమందనమాట. అరే ఈ పండక్కి నేను కూడా మా పిల్లలకి చేసి పెట్టాల్సిందే, నేను చేయలేకపోయానే అని మనసులో నేను కొంచెం బాధపడిన మాట అయితే వాస్తవమేనండి. నేను అలా అనుకున్నానో లేదో నాకు ప్రసాదంగా ప్లేట్ లో పులిహార వచ్చేసిందండి. అసలు నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా ఫ్రెండ్ వాళ్ళు బొబ్బట్లు చేశారంట. వాళ్ళు ఇంటికి వచ్చి మరి తెచ్చిచ్చి వెళ్ళారండి. ఆ రోజు నేను బొబ్బట్లు కూడా తిన్నాను. అసలు నిజంగా నాకు అదే అనిపించింది. అసలు ఈ మనసులో అలా తలుచుకున్నానో లేదో, కొంచెం బాధపడ్డానో లేదో. అంటే బాధ అంటే అయ్యో అవి తినలేక అని కాదు, అయ్యో పిల్లలకి పెట్టుకోలేకపోయానే, ఈ పండగకి నేను చేయాల్సిందేమో అని చెప్పేసి నేను కొద్దిగా ఆ ఆలోచనలో పడ్డాను కదా. నేను అలా బాధపడ్డానని తెలిసి ఆ భగవంతుడు ఈ పండక్కి నువ్వేం ఫీల్ అవ్వమాకమ్మా, నీకు నేను పంపిస్తున్నాను అన్నట్టు అభయం ఇచ్చినట్టు అసలు అవి 2 పంపించేసరికి మేమందరం కూడా చక్కగా ఆ రోజు తిని ఆ దేవుడికి దండం పెట్టుకొని పడుకున్నామండి. చెప్పాను కదండి, ఆ దేవుడిని నమ్ముకుంటే అసలు మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనే ఉండదండి. ఇంకంతా ఆయనే చూసుకుంటారు. మనం ఏంటంటే ఆయన నామస్వరంలో ఉంటూ ఆయన ధ్యానించుకుంటే చాలండి. హాయ్ అండి, అందరు బాగున్నారా? చెప్పాను కదండి ఉగాది పోట్లాకు మేము మా ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుంటున్నామని. సాటర్డే రోజు అందరిని పిలిచానండి. ఇప్పుడు మాకు టైం 12:30 అవుతుంది ఆఫ్టర్నూన్. అందరూ చిన్నగా 1 by 1 వస్తూ ఉన్నారు. సరే నేను ఈ ఉగాదికి ఎట్లా రెడీ అయ్యానో చూసారా? సరే నేను ఈ డెకరేషన్ కూడా ఎలా చేశానో కూడా ఇదిగో చూసారు. వెనక అంతా చూడండి, బ్యాక్ డ్రాప్ మొత్తం ఇలా పెట్టేశాను. అలాగే 2 బర్త్డే పార్టీస్ కూడా ఉన్నాయండి. సాయంత్రం సర్ప్రైజ్గా 2 కేకులు తెప్పిస్తున్నారు అందరు గ్రూప్లు కలిపి. ఆ బర్త్డే సెలబ్రేషన్ కొద్దిగా ఉండటానికని చెప్పి ఇవి అరేంజ్ చేశాను అనమాట. మళ్ళీ బెలూన్స్ పెట్టామనుకోండి మనకు అది ఇది 2 చేంజ్ అయిపోతుంది, పండగ ఫీల్ రాదని చెప్పేసి అసలు బెలూన్స్ జోలే వెళ్ళలేదు. ఈ థీమ్ అయితే ఎంచుకున్నాను నేను. ఈ క్లాత్లు వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఫెస్టివల్ వైబ్ వస్తుందని చెప్పేసి ఇది పెట్టాను అనమాట ఇక్కడ. సరే ఎలా ఉంది ఈ డెకరేషన్, ఎలా ఉంది, అలాగే నా అవుట్ఫిట్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో తెలపండి. మేము ఎట్లా ఎంజాయ్ చేసాము, ఎవరెవరు ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చారో కూడా మీకు ఈ వీడియోలో చూపించేస్తానండి. మరి ఇంకెందుకు లేటు, వెళ్ళిపోదామా వీడియోలోకి? వచ్చేసి చూపిస్తా. మరి పండగ వాతావరణం కల్పించాలంటే ముందుగా మెయిన్ డెకరేషన్ చేసుకోవాలి కదండి. ఈ డెకరేషన్ నేను వారం ముందే, అంటే మనకి గురువారం అంటే శనివారం పోట్లాక్ కదండి, నేను సోమవారం రోజే డెకరేషన్ అయితే చేసేసుకున్నాను. ఎందుకంటే సోమవారం మా పిల్లలకి స్కూల్ కి హాలిడే ఇచ్చారండి. అందుకని చెప్పేసి వాళ్ళని ఎందుకు ఇంకో వరకు ఉంచడం చెప్పండి, వాళ్ళైతే ఇప్పుడు కొంచెం హెల్ప్ చేస్తారు కదా. అదే శుక్రవారం పెట్టుకున్నాను అనుకోండి, వాళ్ళ స్కూల్ నుంచి వచ్చినాక టైర్డ్ గా అనిపిస్తుంది, పాపం చేయమంటే వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము. అందుకే సరే ఇప్పుడు
ఇప్పుడు హాలిడే వచ్చింది కదా అని చెప్పేసి నేను సోమవారమే మొత్తం కూడా డెకరేషన్ అయితే చేశానండి. ఇక్కడ మా పెద్ద బాబు కొంచెం సేపు చేసి వెళ్ళిపోయాడు, నేను వీడియో తీసుకోవటం మర్చిపోయాను ఈ హడావుల్లో. అందుకని మా హస్బెండ్ వచ్చి ఈవినింగ్ తీస్తున్నారనమాట. అసలు వీడియో తీసుకున్నావా అని అడిగారు. లేదు అని అంటే ఇప్పుడు మా చిన్న బాబు నేను ఇద్దరం కలిసి డెకరేషన్ చేస్తుంటే తీశారు ఆయన. రేపు పోట్లా కనగా ముందు రోజు నైట్ అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టినవి వచ్చినాయి అండి. ఈయన అన్నారు మార్నింగ్ లేచినాక అంటిస్తానన్నారు. ఆయన మార్నింగ్ అంటించుకుంటా ఉన్నారు, నేను ఒక పక్క వంట చేసుకుంటూ ఉన్నా. దాంట్లో ఈసారి విచిత్రంగా ఈ కుక్క బొమ్మ వచ్చిందండి, అది ఇంకా డోర్ కి అంటించేసేసాను. ఇదిగోండి మా ఆయన పాపం కష్టపడి ఈ కిచెన్ లో నా కోసం అంటించేసారండి. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. అసలు ఎలా ఉంటదో అనుకున్నాను, అసలు నిజంగా మార్బుల్ ఒక బండలాగా అనిపిస్తుందండి. నిజంగా స్టిక్కర్ అయితే ఎవరు నమ్మరు. అసలు మా ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి అసలు చాలా బాగా వచ్చింది రేవతి, చాలా బాగా వేసావు, అచ్చం మార్బుల్ లాగా అనిపించింది అని అన్నారు. ఇదిగోండి ఇంకో కుక్క బొమ్మ వచ్చేసి ఇక్కడ అంటించాను. 2 తెప్పించాను కదా, రెండిట్లో ఒక్కొక్కటి వచ్చింది అనమాట. ఇది సింక్ దగ్గర అంటించుకున్నానండి, కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి అక్కడైతే అంటించాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అలాగా వంట గదిలో అంతా అయిపోయి క్లీన్ చేసేసుకొని ఇంకా నేను కూడా వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేసానండి. మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరు వస్తారు కదా. ఇదిగో ఈ లోపల మా హస్బెండ్ కూడా వెళ్ళి బొబ్బట్లు కూడా తీసుకొచ్చేసారు. ఈ బొబ్బట్లు మేము బయట ఆర్డర్ పెట్టేసామండి, అంటే గ్రూప్ అందరి మీద. ఇవి వచ్చేసి మొత్తం మేము 32 మంది ఉన్నాం కదండి, ఒక 40 దాకా ఆర్డర్ ఇచ్చాము. ఈ 40 మాకు $60 పడ్డాయి అనమాట. అసలు ఎలా ఉందో టేస్ట్ చూద్దామని చెప్పేసి ఒకటి ఓపెన్ చేసి అయితే తింటున్నానండి నేను. చాలా బాగుందండి, అసలు చాలా సాఫ్ట్ గా, అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లు ఉందండి. చాలా బాగా వచ్చింది బొబ్బట్టు. ఇదిగోండి ఇంకా 1 by 1 ఒక్కొక్క ఫ్యామిలీగా వస్తూ ఉన్నారు. అందరు వచ్చేసరికి 2 అయిపోయిందండి, బాగా లేట్ అయిపోయింది. ఇంకా జెంట్స్ అందరూ కొంతమంది వచ్చి కూర్చున్నారు. ఇదిగో మా ఫ్రెండ్ లక్ష్మి అయితే చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి తీసుకొచ్చిందండి 2. అలాగే తినేమో పులిహార తీసుకొచ్చింది, చింతపండు పులిహార. అసలు చాలా బాగా చేసిందండి. ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా గ్రూప్ ఫోటోలు దిగేసేసేయండి. కింద డెకరేషన్ చేశాను కదా, మళ్ళీ అందరూ వచ్చిన తర్వాత ఫొటోస్ గ్రూప్ ఫోటోలు అయితే దిగుదాము, ఇప్పుడు ఫ్యామిలీ పిక్స్ దిగండి అని చెప్పేసానండి. ఇంకా అందరూ వచ్చేసారండి. వాళ్ళు ఏమేమి తీసుకొచ్చేసారో చూపించేస్తాను. క్యారెట్ బీన్స్ ఫ్రై అండి, అది విద్యా చేసింది. అలాగే చింతపండు పులిహార ప్రియా చేసిందండి. ఈ బొబ్బట్లు అందరి మీద ఆర్డర్ పెట్టాము బయట. యోజన చేసిందండి వంకాయను మునక్కాయ కర్రీ. పూరీలేమో పల్లవి చేసుకొచ్చిందండి. ఈ పూరీలోకి పన్నీర్ కర్రీ చేసుకొచ్చారండి, దుర్గా చేసుకొచ్చింది ఈ కర్రీ. వైట్ రైస్ నేను పెట్టానండి, హోస్టన్ కాబట్టి వైట్ రైస్ పెరుగు నేను తీసుకోవాలి, కానీ నేను మామిడికాయ పప్పు వేసానండి పెరుగు బదులు. చెప్పాను కదా పచ్చళ్ళు లక్ష్మి చేసుకుని గోంగూర పచ్చడి చింతకాయ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే అసలు నిజంగా అసలు ఎంత బాగున్నాయి అంటే పచ్చళ్ళు. సాంబార్ ఏమో వనజ చేసుకొచ్చిందండి, పెరుగు ఏమో కామన్ మీద. అసలు క్యారెట్ బీన్స్ కానివ్వండి, సాంబార్ కానివ్వండి, వంకాయ మునక్కాయ కూర, ఈ పన్నీరు అసలు ఎంత బాగున్నాయి అంటే కర్రీస్ అన్ని కూడా అసలు నిజంగా ఈసారి చాలా బాగా కుదిరినాయి చెప్పాలండి. ఇక్కడ మీకు వెజ్ వాళ్ళు మిస్ అయ్యారండి, శ్రీనివాసరాజు గారు, అను, శ్రీకాంత్. మీకోసమే ఈ వెజ్ పోట్లాకు ఎక్కడున్నా మీకు ఈ అంకితం అన్నమాట ఈ వీడియో. ఈసారి మేము 8 ఫ్యామిలీసే వచ్చామండి. కొంతమంది ఏమో ఇండియా వెళ్ళటము, లేదంటే ఎవరో రిలేషన్ రావటం వల్ల, కొంతమంది ఫ్యామిలీస్ రాకపోవటం వల్ల చాలా వరకు తగ్గారండి. ఇదిగో ఇంకా అందరూ కూర్చొని తింటూ ఉన్నారు. మా గ్రూప్ లో ప్యూర్ వెజిటేరియన్ వచ్చేసి శ్రీనివాసరాజు గారను ఈ అను వాళ్ళ ఫ్యామిలీ అనండి. మేము అదే అనుకుంటూ ఉన్నాము, ఈ వెజ్ పెట్టినప్పుడల్లా వాళ్ళు మిస్ అయ్యారే అనుకుంటూ ఉంటుంటారనమాట మా ఫ్రెండ్స్ అందరు కూడా. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని అడుగుతూ ఉన్నానండి. అందరు కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారు లేడీస్ అందరు కలిసి అని చెప్పేసి అంటూ ఉన్నారు. చాలా మంది కూడా వచ్చి తినేసేసి మళ్ళీ పాప మీటింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి 3కి అట్లాగా జెంట్స్ అయితే వెళ్ళిపోయారండి. కొంతమంది జెంట్స్ ఉన్నారు, కొంతమంది లేడీస్ ఒక్కళ్ళే అయిపోయేసరికి గేమ్స్ కూడా ఎక్కువ కండక్ట్ చేయలేకపోయాను. ఉన్న వాళ్ళ వరకే అడ్జస్ట్ చేసి గేమ్స్ అయితే కొన్ని మాత్రమే పెట్టానండి. తినటం అయిపోయాక ఇదిగోండి తాంబూలాలకి రెడీ చేస్తున్నారన్నమాట. మరి ఆకు వక్క లేకపోతే ఫుల్ఫిల్ అవ్వదు కదండి. ఈ దీంట్లో వచ్చేసి అప్పడాలు ఒక్కటి మిస్ అయ్యిందండి, అది కూడా ఉంటే బాగుండు. నేను పోయిన సంవత్సరం ఉగాది కూడా మా ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకున్నాము. ఆ రోజు ఏంటంటే నేను అందరికి కింద అరిటాకు భోజనం లాగా పెట్టానండి. అరిటాకుల్లాగా వేసేసి బంతి భోజనాల్లాగా ఏర్పాటు చేసి ఒక పండగ ఫీల్ వాతావరణాన్ని అయితే కల్పించాను. అసలు పోయిన సంవత్సరం కూడా ఉగాది సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేసుకున్నాను.
చేసుకున్నామండి. ఆ వీడియో క్లిప్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను, అది కూడా చూసేసేయండి. అక్కడ జెంట్స్ అందరు కూర్చొని ఆకు వక్క అన్ని కలిపి ఇట్లాగా కిల్లీల రూపంలో చుట్టిస్తే నేను తీసుకొచ్చి అందరికి ఇస్తున్నానండి. ఇంకా అందరం అలా తిన్నాక మళ్ళీ కుర్చీలన్నీ దగ్గరికి వేసుకొని ఇంక ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నాం అనుకున్నాం, ఈ రోజు ఉగాది రాశి ఫలాలు ఎవరెవరి ఎలా వచ్చినాయో ఆ టాపిక్ మీద అయితే పెద్ద చర్చలు జరుపుకుంటా మాది ఇట్లా ఉంది మీది ఇలా ఉంది అని సరదాగా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకున్నామండి. కాసేపు చెప్పాను కదండి బర్త్డే పార్టీస్ కూడా ఉన్నాయి అని చెప్పేసి, ఇదిగో బర్త్డేకి అరేంజ్ చేస్తున్నారు. ఎందుకంటే 3 తర్వాత ఒక ఇద్దరికి మీటింగ్ ఉందంటండి. సాటర్డేస్ కూడా వర్క్ చేస్తున్నారండి ఇక్కడ అందరూ కూడా, ఎందుకంటే బయట సిచ్యువేషన్ కూడా బాగలేదు కదా, అందుకని కేక్ కటింగ్ చేసేసుకొని వెళ్ళిపోదామని ఇదిగోండి అరేంజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ బాబుది పోయిన వారం అయిపోయిందండి బర్త్డే, ఇప్పుడు అందరూ కలుస్తున్నారు కదా అని చెప్పేసి చిన్న కేక్ అయితే తీసుకొచ్చి అలాగే మా గ్రూప్ లో గుణాగార్ అని చెప్పేసి ఆయన బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసేసామండి. ఇంకా కేక్ కటింగ్లు అన్నీ అయిపోయాక ఇట్లాగా గేమ్ అయితే కండక్ట్ చేశానండి. చాలా బాగా ఆడారు. అన్ని ఎక్కువ స్ట్రాస్ ఇలా నోటితో ఒకరినొకరు తీసుకొని అక్కడ వేస్తారు, వాళ్ళు విన్నేనంటండి. 1 2 3 4 5 6 7 నెక్స్ట్ మాకు పెట్టారండి. నేను అన్నాను హోస్ట్ని కదా అంటే ఊరుకోలేదు, నన్ను కూర్చోబెట్టి ఆడిపించారు. ఇద్దరము టై అయిపోయామండి. తను 9 పెట్టింది, నేను 9, ఇద్దరం టై వచ్చింది గేమ్. మహానుభావుడివయ్యా చంద్రముఖి పోకిరి, నిజంగానే పోకిరివయ్యా. వస్తే రాములమ్మ మహానటి, నిజవాళ్ళు మహానటి. ఎవరి మాట వినడు, ఎవరి మాట విన్నాడు. సమ్మక్క సారక్క సుడిగాడు, మా ఆయన నిజంగానే సుడిగాడు. కొట్టుకోవడం ఆపి స్టార్ట్ చేయండి. అలా సరదాగా కొన్ని గేమ్స్ అట్లాగే కొన్ని రీల్స్ చేసిన తర్వాత 5 o'clock టీ పెట్టి అందరికి ఇచ్చేసానండి. అందరు టీలు తాగిన తర్వాత కొంచెం నీళ్లు చల్లుకొని ఇంకా 6 o'clock అందరం కూర్చొని లలితా పారాయణం అయితే చేసామండి. లలిత సహస్రనామాలు అంటారు కదా, అవి చదవటం స్టార్ట్ చేశాను. నేను ఆల్రెడీ ముందే చెప్పాను అనమాట, ఇట్లా లలిత చదువుకుందాం 6 తర్వాత అని చెప్పేసి, అంటే అందరూ ఓకే అన్నారండి. లక్కీగా అందరు లేడీస్ కి కూడా కుదిరింది, చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఆ అమ్మ అనుగ్రహం లేకపోతే లలిత సహస్రనామాలు కూడా చదవలేమండి, అది అదృష్టం ఉంటేనే దక్కుతుంది. గోవింద రక్షక గోవింద పరమదయాళో గోవింద రఘువర విమల జోగాయక ఫలచారి బుద్ధిహీన తనుజా. అలా లలిత సహస్రనామాలు, గోవింద నామాలు, అలాగే
హనుమాన్ చాలీసా కూడా చదువుకున్నామండి. అందులోనూ మనకి వసంత నవరాత్రులు, లలితాదేవి నవరాత్రులు కదండి. అందుకే ఇట్లాగా సాయంత్రాలు లలితాదేవి సహస్రనామాలు చదువుదామని చెప్పేసి అనుకొని అందరికి చెప్తే అందరూ ఓకే అన్నారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఇంట్లో లలితాదేవి సహస్రనామాలు చదివిన, హనుమాన్ చాలీసా అట్లా అందరూ కలిసి కట్టుగా చదువుకుంటే అసలు ఒక పాజిటివ్ వైపు, అంత మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదండి. అలాగ అందరికి హారతి ఇచ్చేసిన తర్వాత అక్షంతలు ఏపిచ్చానండి అక్కడ అందరి చేత. మరి వాళ్ళ వాళ్ళ మనసులో కోరికలు కూడా దేవుడికి చెప్పుకోవాలి కదండి. అందరూ కూడా ఇప్పుడు ఒక పండగలాగా అనిపిస్తుంది రేవతి అని చెప్పేసి అన్నారండి. చాలా హ్యాపీగా సహస్రనామాలు గాని అన్ని చదువుకున్నాము. దీని తర్వాత ఏం చేసామో చూడండి. అక్కడ పూజ తర్వాత కొన్ని రీల్స్ అయితే చేసేసామండి. అయిపోయాక ఇంక కిందకు వచ్చి పిల్లలకి అన్నాలు పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఆల్రెడీ అన్నం తినేసి ఆడుకుంటున్నారండి. చూడండి పిల్లలు కూడా చక్కగా ఆడుకుంటూ, చిన్న పిల్లలకేమో తల్లులు కూర్చొని పెట్టుకుంటా ఉన్నారండి. ఇదంతా నైట్ డిన్నర్ అండి. మార్నింగ్ ఏమో ఎవరికి వాళ్ళు తినేసాం కదండి. నైట్ ఒక సర్కిల్ లా కూర్చొని అంతా ఒక దగ్గర పెట్టుకొని అందరం ఇలా కూర్చొని తింటుంటే అసలు ఎంత బాగుందోనండి. ఇదే కదా మనం ఎక్కడున్నా కూడా కోరుకునేది. ఇదండి 2026లో మేము ఉగాది పోట్లాక్ ఎలా జరుపుకున్నామో చూసేసారు కదా. అలాగే లాస్ట్ ఇయర్ ఉగాది సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాం కూడా ఇక్కడ యాడ్ చేశానని చెప్పాను కదా, అది కూడా చూసేసేయండి. లాస్ట్ ఇయర్ కూడా ఇంటి ముందైతే ముగ్గు పెట్టుకున్నానండి. ఆ రోజు వెదర్ కొంచెం పర్లా బాగుందండి. ఇట్లాగా లోపల కూడా ఎంట్రన్స్ లోని మీకు బెలూన్స్ కనిపిస్తున్నాయా. నేను లాస్ట్ ఇయర్ ఇల్లంతా కూడా డెకరేషన్ చేసుకున్నానండి. ఈసారి ఏంటంటే ఇల్లు మొత్తం కాకుండా కింద బేస్మెంట్ ఒకటి డెకరేషన్ చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ మనకి మార్చి 30వ తారీఖు ఉగాది వచ్చింది కదండి. ఆ రోజు మా చిన్న బాబుది బర్త్డే అండి. అందుకని చెప్పేసి ఇల్లంతా ఒక పండగ వాతావరణం లాగా ఉండాలని చెప్పేసి ఇల్లంతా కూడా డెకరేషన్ చేసి కింద కూడా డెకరేషన్ చేసుకున్నానండి. మా చిన్న బాబు ఫోటో అది. కింద ఈ మెట్ల మీద కూడా వరుసగా బెలూన్స్ పెట్టి నా దగ్గర ఉన్న ఈ పూలతో మొత్తం డెకరేషన్ చేశానండి. లాస్ట్ ఇయర్ వినాయకుడాను 2 ఆవులు వచ్చేటట్లు పెట్టాను కదా. ఈసారి వచ్చేసి నేను ఓన్లీ ప్లెయిన్ గా తీసుకున్నానండి. అందుకే బెలూన్స్ వాటిని ఏమి టచ్ చేయలేదు. మీకు నేను ముందే చెప్పాను కదండి, లాస్ట్ ఇయర్ వచ్చేసి అరిటాకులాగా భోజనాలు పెట్టి దాంట్లో ఇట్లాగా బంతి భోజనాల టైప్ లో పెట్టానండి. చూడండి అందరిని ఇలా వరుసగా కింద కూర్చోబెట్టి భోజనాలు అయితే ఏర్పాటు చేశాను. ముందు చిన్నపిల్లలను ఆడవాళ్ళని కూర్చోపెట్టి భోజనం అయితే వడ్డించారండి. ఇది లాస్ట్ ఇయర్ అప్పడాలు కూడా ఉన్నాయి. అసలు ఫుల్ గా మనకి ఒక బంతి ఆకు ఎట్లా ఉంటుందో అట్లాగైతే ప్రిపరేషన్ అయితే చేపించానండి. అందరం కలిసే చేసాము. అది కూడా పోట్లాగే అందరు తలా ఒక ఐటెం తీసుకొచ్చారు. ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ లేని వాళ్ళు మిస్ అయ్యింది. పల్లవి తెలుసు కదండి, తను ఇదిగో మానస, వీళ్ళ ఫ్యామిలీ రాలేదు. తర్వాత ఇటు సైడ్ అను అని చెప్తాను కదా, వాళ్ళు చికాగో వెళ్ళారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా మిస్ అయ్యారండి. వీళ్ళ కోసమే చెప్తుంది ఈ వెజ్ పోట్లాక్ గురించి. అసలు వాళ్ళందరికీ ఇలాగా ఆకు వేసి కింద పెడతానన్న సంగతి ఎవ్వరికి తెలియదండి. సర్ప్రైజ్ గా ప్లాన్ చేశాము. అసలు అందరు కూడా చాలా ఫుల్ ఖుషి అయిపోయారు. ఎందుకంటే ఒక ఫీల్ వచ్చింది, ఒక పండగలాగా అనిపించింది కింద కూర్చొని బంతి భోజనాలు చేస్తుంటే అన్నట్టు చెప్పారండి. ఇక్కడ చూడండి, అక్కడ అన్నం ఉన్నా కూడా వీడియోస్ కోసం అసలు అందరూ కూడా చాలా సరదాగా కలిసిపోతూ ఉంటారండి. ఇదిగో తను పూజిత, తను కూడా ఈ ఇయర్ మిస్ అయిందండి. ఇండియా వెళ్ళారు. ఈ మంత్ ఎండింగ్ వచ్చేస్తారండి అనైతే ముందే చెప్పింది అనమాట. నేను వచ్చిందాకా నువ్వు ఉగాది పోట్లాగు పెట్టద్దు అని చెప్పేసి. కానీ ఉగాది అయిపోయాక సెలబ్రేషన్ చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఇట్లాగా ప్లాన్ చేసాము. తను వచ్చాక మళ్ళీ కావాలంటే ఇంకో పండక్కి కలుసుకుందాంలే అని అంటే తను కూడా సరదాగా అనింది. తను కూడా ఇదిగోండి మా లేడీస్ పిల్లలం అందరం తిన్నాక ఇలాగ జెంట్స్ అందరూ కూర్చొని ఇంకా వాళ్ళు తినటం స్టార్ట్ చేశారు. ఇదేంటి రేవతి, మాకు ఫుల్ గా పెట్టించి ఇలా వంగి వాళ్ళకి పెట్టాలంటే మాకు ఈ చీరలు కట్టుకొని మేము వంగి పెట్టలేకపోతున్నాం అని చెప్పి మా లేడీస్ అయితే పాపం కొంచెం అవస్థ పడ్డారనే చెప్పాలి. కానీ సన్నగా ఉన్నోళ్ళకైతే అప్పు చెప్పామండి. ఇంకా అలా భోజనాలు చేసేసాక అలా కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నాక ఇంకా డ్రెస్సులు అయితే చేంజ్ చేసేసారండి. పాపం వంగి లేసి పెట్టేసరికి ఇంకా వాళ్ళకి చాలిపోయింది కదా. ఇక్కడ గేమ్స్ అయితే కండక్ట్ చేశాను. ఇట్లాగ ఒక కాయిన్ లాగా వేసామనుకోండి, దానిపైన ఎన్ని కాయిన్స్ ఉంటే అంత నెంబర్ లో రాసి
అక్కడున్న వస్తువులు వేయాలి. అదొక గేమ్ లాగా పెట్టానండి. చాలా సరదాగా ఆడారు అందరూ కూడా. ఇంకా జెంట్స్‌కేమో ఇలా కప్పు గేమ్ పెట్టానండి. ఆ బాల్ కింద పడకుండా ఎవరైతే ఒక టైం పెడతానో ఆ టైం లోపల ఎవరు ఫినిష్ చేస్తే వాళ్ళు విన్ అయినట్టు. వీళ్ళందరూ సరదాగా నిదానంగా ఆడుకుంటూ వచ్చారండి. ఇంకొక బ్యాచ్ వచ్చిద్ది, అది మిస్ కామాకండి. ఆ బ్యాచ్ చూడండి, దాంట్లో ఒకళ్ళు ఉంటారన్నమాట ఆ గేమ్ చెడగొడటానికి. వీళ్ళు కూడా కాదండి ఆ గ్యాంగు. వీళ్ళందరూ ఇప్పుడు వచ్చేవాళ్ళు కుర్రోళ్ళు వస్తారు. ఆ కుర్రోళ్ళు ఎలా ఆడారో చూడండి మీరే. ఇదిగోండి నేను చెప్పిన వాళ్ళు వీళ్ళే. ఎలా ఆడతారో చూడండి. అలాగే ఈ గేమ్ని ఎవరు చెడగొడతారో కూడా చూడండి. చిన్నపిల్లల్లాగా నా కప్పులు పడిపోయినాయి, నువ్వు కూడా గెలవకూడదు అన్నట్టు కళ్యాణ్ గారైతే ఆ కప్పులను అందరినీ పడేశారండి. కానీ చాలా సరదాగా ఎంజాయ్ చేసామండి. లాస్ట్ ఇయర్ దిగిన గ్రూప్ పిక్స్ అండి ఇవి. ఇదండి మేము చేసుకున్న లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఉగాది పోట్లాగా చూసేశారు కదండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేశారు కదండి ఈ వీడియో. నా వీడియో అందరికి నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.